నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే విజయం సాధించి దానిని నిలబెట్టాలనుకుంటున్నారా? గుర్తుంచుకోండి, విజయం అద్దెకివ్వబడింది మరియు అద్దె ప్రతిరోజు చెల్లించబడుతుంది. లక్ష్యాలను నిర్దేశించడం నుండి అలవాట్లను సృష్టించడం వరకు పురోగతిని సాధించటం మరియు ప్రేరణతో ఉండటం వంటి రహస్యాలను నేర్చుకోండి. మీ విజయాలను జారిపోనివ్వకండి. మీ రోజువారీ అద్దెను చెల్లించండి మరియు మీ కలలు సాకారం కావటాన్ని చూడండి. విజయం అద్దెకివ్వబడినది మరియు అద్దె ప్రతిరోజు చెల్లించబడుతుంది అంటే ఏమిటో మీకు తెలుసా? విజయం శాశ్వత స్థితి కాదని అర్థం. ఇది ఒకసారి సాధించి మర్చిపోయేది కాదు. దీనికి స్థిరమైన కృషి, అంకితభావం మరియు ఎదుగుదల అవసరం. ప్రతి ఉదయం మీరు ఒక ఎంపికతో మేల్కొంటారు. మీరు ఈరోజు పనిలో మీ సమయాన్ని పెట్టుబడిగా పెడతారు. విజయంపై మీ అద్దెను చెల్లించడానికి ప్రతిరోజు ఒక కొత్త అవకాశం ఉంటుంది. మీ విజయాన్ని అద్దె ఇంటిలా ఊహించుకోండి. మీరు దానిని కొనుగోలు చేయలేరు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్న, మీ నెట్వర్క్ని విస్తరించుకున్న లేదా సవాళ్లను అధిగమించిన ప్రతి చర్య మీ విజయానికి దోహదం చేస్తుంది. ఇది మిమ్మల్ని ముందుకు నడిపించే నిర్మాణ అలవాట్లకు సంబంధించినది. విజయం ఎప్పుడూ సొంతం కాదు, అది అద్దెకు ఇవ్వబడుతుంది మరియు అద్దె ప్రతిరోజు చెల్లించాలి అనే సామెత విజయం అనేది స్థిరమైన విజయం కాదని, స్థిరమైన కృషి మరియు అంకితభావం అవసరమయ్యే నిరంతర ప్రయత్నం అని నొక్కి చెబుతోంది. విజయం అనేది మీరు చేరుకొని ఆపై సొంతం చేసుకునే గమ్యస్థానం కాదని ఈ పదబంధం సూచిస్తోంది. అద్దె అనేది విజయాన్ని కొనసాగించడానికి అవసరమైన నిరంతర కృషి, క్రమశిక్షణ మరియు పనిని సూచిస్తోంది. ఆత్మ సంతృప్తికి చోటు లేదు. ప్రతిరోజు అద్దె చెల్లించాలి అనే భావనను అర్థం చేసుకోండి. ఆత్మసంతృప్తి విజయానికి శత్రువని మరియు నిరంతర కృషి అవసరమని హైలైట్ చేస్తోంది. విజయం అనేది స్థిరమైన విజయం కాదు, నిరంతర ప్రయత్నం మరియు అంకితభావం అవసరమయ్యే ఒక నిరంతర ప్రయాణం. గుర్తుంచుకోండి, ఈరోజు అద్దె చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మీ విజయాన్ని నిర్ధారించడానికి మీరు ఏం చేయబోతున్నారు? ప్రతిరోజును లెక్కించండి. ప్రతి ప్రయత్నం ముఖ్యమైనదిగా చేయండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు ఈ సందేశం స్ఫూర్తిదాయకంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.